షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి, సూరయ్య, ఏం సుబ్బయ్య, ఒక అరబస్తా బియ్యము, 10 సేర్లు కందిపప్పు, 5 సేర్ల పెసరపప్పు, 2 ఎత్తులు చింతపండు కావాలి అన్నాడు. దానికేం భాగ్యంలే కాని డబ్బులేవి అన్నాడు సుబ్బయ్య చిన్నగా నవ్వుతూ. సూరయ్యకు చాలా కోపం వచ్చింది. తనతో సుబ్బయ్య అట్లా మాట్లాడతాడా? అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడుముకుంటే డబ్బుల సంచి లేదు. జేబులో విరిగిన సీమ సున్నం ముక్క, దారము, చిన్న బలపము, ఒక నెమలి ఈక, గుడ్డల తాను మీద చించుకున్న బొమ్మలు దొరికాయి. ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మేరలేదు. ఏదో మోసం జరిగినట్టు స్పష్టమయ్యింది. ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది. ఫలహారాల అంగడికి పోయి తిందామంటే కూడా దగ్గర కానీలేదు. ఆ అంగడి దగ్గర నిలబడి లోపల చాలా సంతోషంగా గారెలు, కారపు బూందీ, రవ్వట్లు తినేవాళ్ళని చూశాడు. ఇంతలో ఆయన దృష్టి అక్కడి వాకిలికి పెట్టిన అద్దం తలుపు మీద పడింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కానీ అది తన బొమ్మ కాదు, తన కొడుకుది. మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వంగి కాళ్లకేసి చూసుకున్నాడు. కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి. చెప్పులు లేవు. ధోవతికి బదులు లాగు కనిపించింది. నెత్తి తడుముకున్నాడు. నున్నని బట్టతల ఉండవలసిన చోట మెత్తని జుట్టున్నది. మొహం తడుముకున్నాడు. మీసాలు లేవు. గడ్డం నున్నగా ఉంది. కళ్లకు జోడు లేదు. కాని చూపు చక్కగానే ఆనుతున్నది. ఇప్పటికి సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమయ్యింది. తను తన కొడుకుగా మారితే తన కొడుకేమైనట్టు? ఈ ప్రశ్న కలగగానే ఆయనకు భయం వేసింది. ఈలోపుగా సత్యం మాటేమిటి? తన తండ్రి బయటికి వెళ్ళిపోయి ఉంటాడని రూఢీ చేసుకుని సత్యం తలుపు కాళ్లా చేతులా తన్నాడు. కాని అవి ఎందుకో చాలా నొప్పి పుట్టాయి. ఇంతలో వంటలక్క వచ్చి తలుపు గొళ్ళెం తీసి, అదేమిటి బాబూ, మిమ్మల్ని లోపల పెట్టి తలుపు వేసిందెవరు? అల్లరి సత్యం కాదు కదా అన్నది. నోర్ముయి అన్నాడు సత్యం కోపంతో. ఎన్నడూ తనని పల్లెత్తు మాట అనని యజమాని నోరు ముయ్యమన్నందుకు వంటలక్క చాలా బాధపడింది. పైకి సూరయ్యలాగా కనిపించేది సత్యమేనని ఆవిడకేం తెలుసు? సత్యనారాయణ చెంగు చెంగున మెట్లెక్కి పైకి వెళ్లడానికని బయలుదేరాడు. తన తండ్రి డబ్బులెక్కడ పెడతాడో వాడికి తెలుసు. కాని సత్యానికి చెంగు చెంగున మెట్లెక్కడం సాధ్యం కాలేదు.